గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విధ్వంసం అంటే ఏంటో, ఊచకోత అంటే ఎలా ఉంటుందో తాజా గ్లిమ్స్తో రుచి చూపించాడు. గర్జించిన పులిలా శత్రుమూకలను నరుకుతుంటే రోమాలు నిక్కబడుస్తున్నాయి. చిన్న గ్లిమ్స్లో నే ఇంత బీభత్సం సృష్టిస్తే ఇక సిల్వర్ స్క్రీన్లో ఎలా ఉంటుందో అన్న ఊహే ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. దేవర ఇది బీభత్సానికి ఊచకోతకు పర్యాయపదం. నెత్తుటేరులు పారుతుంటే శత్రువులను నరికిన ఆయుధంపై రక్తపు మరకలను కట్టడం చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తురే ఎక్కువ చూసుండాది. అందుకే దీనికి ఎర్ర సముద్రం అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కేవలం ఒక గ్లిమ్స్తో ఇంత హైప్ తీసుకురావడం అంటే అది దేవరకే చెల్లుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో కొత్త ఎన్టీఆర్ దర్శనమిచ్చాడని అభిమానులు కాళ్ళరెగరేసుకుంటున్నారు. చెవికి పోగు, కాలికి కడియం, లుంగి, రింగుల జుట్టు ఇది నిలవెత్తు ఎన్టీఆర్ రూపం. ఇది ఖచ్చితంగా ఊరమాస్ యాక్షన్ జాతర చిత్రమని కన్ఫర్మ్ అయింది. దేవరను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఏప్రిల్ 5, 2024 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఎన్టీఆర్తో పోటీ పడడానికి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో అలరిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ను గ్లిమ్స్ను పిచ్చెక్కించేశాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.